అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. మరి లేట్ ఎందుకు, ఆట గేటు తెరిచేద్దామా? లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ గుంటూరు, మాస్టర్ ఆర్యన్ విత్ హిస్ మదర్ జ్యోత్స్న గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ ఆర్యన్. హాయ్ సార్. జ్యోత్స్న గారు నమస్తే అండి. ఆర్యన్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్. yes sir. ఫ్రమ్ భాష్యం బ్లూమ్స్ హై స్కూల్. yes sir. ఏంటి బాగా స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతావు నువ్వు? yes sir. ఎలాంటి ఆడుతుంటావు? బ్యాడ్మింటన్ అండ్ కబడ్డీ. అమ్మా మీరు చార్టెడ్ అకౌంటెంట్ అండి. వెరీ నైస్. మీరు ప్రాక్టీసింగ్ ఆర్ వర్కింగ్ అండి? Practicing with my husband, sir. He's also a chartered accountant. అరే ఫ్యాంటాస్టిక్. Yes. నైస్. మరి తన ఎలా ఉంటాడు లెక్కల్లో? బానే ఉంటారు సార్. బానే ఉంటాడా? Yeah. నువ్వు కూడా అమ్మ నాన్న సీఏ అవుతావా? yes sir. వెరీ నైస్ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. thank you sir. మన సెకండ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ అనంతపురం, మాస్టర్ సాహిర్ విత్ హిస్ మదర్ హమీదా గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సాహిర్. hi. హమీదా గారు నమస్తే అండి. సాహిర్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ సెయింట్ థామస్ హై స్కూల్. yes. వెరీ గుడ్. మరి వాట్ ఆర్ యువర్ హాబీస్? watching interesting facts and doing science experiments. వెరీ నైస్. మరి పెద్దగా ఏమవుతావు? సైంటిస్టా? doctor. నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. నైస్. ఎలా చదువుకుంటాడు? నెక్స్ట్ రౌండ్ చేస్తే పిల్లాడు బాగా చదువుకుంటాను. బాగా చదువుతాడా? మీకు హెల్ప్ గా ఉంటాడు ఇంట్లో? చాలా హెల్ప్ ఉంటుంది. నైస్ నాన్న. ఆల్ ది బెస్ట్ యూ. thanks. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ కోవూరు, మాస్టర్ వంశీ కృష్ణ విత్ హిస్ మదర్ పద్మకుమారి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ వంశీ కృష్ణ. hi sir. పద్మకుమారి గారు నమస్తే అండి. నమస్తే. నైస్. వంశీ కృష్ణ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ yes sir. ఫ్రమ్ భాష్యం హై స్కూల్. yes sir. అమ్మ మీరు డిగ్రీ చదువుకున్నారు, మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్. మరి నీ స్పెషల్ క్వాలిటీస్ ఏంటి వంశీ కృష్ణ? seeing TV and playing correct. ఎక్కడ దాకొచ్చు? black belt. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? ఫైటర్. scientist. సో మరి ఛాంపియన్ చూస్తుంటావా? yes sir. ఆల్ ది బెస్ట్. thank you sir. థ్యాంక్ యూ. మన నాలుగో పార్టిసిపెంట్ ఫ్రమ్ విజయనగరం, మిస్ మానస విత్ హర్ మదర్ విజయలక్ష్మి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ మానస. hi. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. మానస చక్కటి పేరు. స్టడీయింగ్ 9th స్టాండర్డ్ yes sir. ఫ్రమ్ సెయింట్ మేరీస్ హై స్కూల్. వెరీ గుడ్. మానస ఏంటి నీ స్పెషల్ క్వాలిటీస్? watching TV and playing shuttle sir. వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ షటిల్. నైస్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు మానస? I want to prepare for civils sir. వాంట్ ప్రిపేర్ ఫర్ సివిల్స్. yes sir. ఆల్ ది బెస్ట్ యూ నాన్న. thank you. మన ఐదో పార్టిసిపెంట్ ఫ్రమ్ వరంగల్, మిస్ హిరణ్య విత్ హర్ మదర్ లక్ష్మీ ప్రసూన గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ హిరణ్య. hi sir. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అందుకే ఇంత డైనమిక్ గా ఉన్నావు. గుడ్. మరి ఏంటి పెద్దగా ఏమవుతావు నువ్వు? doctor. డాక్టర్ అయిపోతావు. నైస్ నైస్. మనకి హాబీస్ ఏంటి? స్పెషల్ క్వాలిటీస్? art and craft. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. అరేవా, ఎలాంటివి చేస్తుంటావు? అంటే స్టోరేజ్ కి సంబంధించిన క్రాఫ్ట్, ఆర్ట్ ఏదన్నా. ఓకే. నైస్. అమ్మ మీరు టీచర్ గా వర్క్ చేస్తారు. అవునండి. ఏ సబ్జెక్ట్ అండి? నాది మ్యాథ్స్ అండి. ఓ మ్యాథమెటిక్స్. ఏ క్లాసెస్ చెప్తారు మీరు? నేను ప్రెసెంట్ గా ప్రైమరీ స్కూల్ టీచర్ని. సో హౌ షీ స్టడీస్? వెరీ గుడ్. గుడ్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మిస్ శృతి విత్ హర్ మదర్ సుశీల గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ శృతి. హాయ్ సార్. సుశీల గారు నమస్తే అండి. నమస్తే అండి. మా స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ సెయింట్ మేరీస్ హై స్కూల్. ఎస్ సార్. ఏంటి హాబీస్ ఏంటమ్మా? వాచింగ్ టీవీ అండ్ డాన్సింగ్. పెద్దగా ఏమవుతావు? డాక్టర్ సార్. డాక్టర్. వెరీ గుడ్. ఎలా చదువుకుంటుందండి తను? చాలా బాగా చదువుతుందండి. నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్ అండి. వెరీ నైస్ శృతి. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్ సార్. డైలీ సార్. ఆల్ ది బెస్ట్ యూ టూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, అమ్మతో డిస్కస్ చేసుకోవచ్చు అండ్ నాకు ఆన్సర్ చెప్పచ్చు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ తప్పైతే -5. ఓకేనా? కాన్ఫిడెన్స్ లేకపోతే shall we start? రెడీ ఆర్యన్? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. హైడ్ అండ్ సీక్ ఆటను తెలుగులో ఏమంటారు? నీ ఆప్షన్: ఏ చెడుగుడు, బి గుడుగుడు గుంజం, సి దాగుడు మూతలు అండ్ డి పరుగు పందెం. ఆప్షన్ సి దాగుడు మూతలు సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి దాగుడు మూతలు. అడే ఎప్పుడైనా ఎస్ సార్. దాగుడు మూతలు అంటే హైడ్ అండ్ సీకేనా? ఎస్ సార్. దట్స్ రైట్ ఆన్సర్. 10 points to you. రెడీయా? సాహిర్. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ బిమల్ జిలాన్, ఆప్షన్ బి ఉర్జిత్ పటేల్,
Option C, Raghuram Rajan. And option D, D. Subbarao. ఆప్షన్ బి ఉర్జిత్ పటేల్. Option B, Urjit Patel. Pakkana? Okay, I freeze option B, Urjit Patel. And Patel Saab. That's the right answer and 10 points to you. ఆయన కన్నా ముందర ఎవరు? రఘురామ్ రాజన్. రామ్ రాజన్. వెరీ గుడ్. రెడీ వంశీ? ఎస్. సాధారణంగా మనిషి పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి? నీ ఆప్షన్: A 16, B 18, C 20 and D 22. పాస్ ద క్వశ్చన్. అమ్మకి ఐడియా లేదా? పాస్ చేద్దాం అనుకుంటాం. ఎస్. పక్కనా? ఎస్ సార్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. నౌ యూ కెన్ గెస్. మీకేమైనా ఐడియా ఉందా? 22. 22 అండి. మీరు డాక్టరా? లేదు, కాదా? మీరు టీచరా? టీచర్. టీచర్ అమ్మాయి చెప్పాక డౌట్ ఎందుకు మనకి? 22 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, రెడీయా శృతి? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. ఫిడెల్ కాస్ట్రో ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు? నీ ఆప్షన్: ఏ మయన్మార్, బి నేపాల్, సి క్యూబా అండ్ డి శ్రీలంక. పాస్ ద క్వశ్చన్. పాస్ ద క్వశ్చన్. పక్కా? ఎస్ సార్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఎనీ గెసెస్ యూ వాంట్ టు మేక్? క్యూబా అనుకుంటున్నాను సార్. క్యూబా ఇస్ ద రైట్ ఆన్సర్. రెడీ హిరణ్య? యువర్ క్వశ్చన్. ఈ నాలుగింటిలో రెడీమేడ్ డ్రెస్సెస్ లో ఏ సైజ్ పెద్దది? ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి ఎల్, ఆప్షన్ సి ఎం, ఆప్షన్ డి ఎక్స్ఎల్. ఆప్షన్ డి ఎక్సెల్. ఆప్షన్ డి ఎక్స్ఎల్. షూర్? ఎస్. అమ్మ హెల్ప్ చేసినట్టున్నారు. ఆల్రెడీ నోస్ బట్ మీరు సపోర్ట్ చేశారు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి ఎక్స్ఎల్. డూ యూ ఆల్వేస్ ఎక్సెల్ లైక్ దిస్ విత్ రైట్ ఆన్సర్? ఎస్. That's the right answer and 10 points to you. Ready, Mansa? ఎస్ సార్. Your question. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు కోచ్ ఎవరు? నీ ఆప్షన్: ఏ వినోద్ కాంబ్లీ, బి అనిల్ కుంబ్లే, సి సునీల్ గవాస్కర్ అండ్ డి రవి శాస్త్రి. కుంబ్లే. అనిల్ కుంబ్లే. చూరా ఏంటో అమ్మా, కుంబ్లే. నువ్వు కూడా అమ్మలాగే కుంబ్లే అనేస్తున్నావా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి అనిల్ కుంబ్లే. నీకు డౌట్ గా ఉంది, అమ్మ హెల్ప్ చేశారు. అమ్మ మీకు ఎలా తెలుసు? మీరు చూస్తారా క్రికెట్? చిన్న ఐడియా అంతే. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. అమ్మ చెప్పినట్టుగా అమ్మ చెప్పింది రౌండ్ పూర్తి చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా ఉందో చూద్దాం. ఆర్యన్ విత్ 10 points, సాహిల్ విత్ 10 points, హిరణ్య విత్ 10 points, మాన్సా విత్ 10 points, వంశీ కృష్ణ విత్ 0 points అండ్ శృతి విత్ 0 points. మొత్తానికి సో మదర్స్, ఈ రౌండ్ పూర్తి అయిపోయింది కాబట్టి మిగతా ఆటని మా పేరెంట్స్ పిల్లల దగ్గర కూర్చొని వీక్షించండి. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళండి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. రాత గీత ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న ఆ స్క్రీన్ మీద ఆన్సర్ రాయండి. అండ్ మీరు రాసిన ఆన్సర్ రైట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 points ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ రాంగ్ అయితే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. Shall we start? ఎస్ సార్. రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, టైమ్ అప్. 12 out of 6 ఒకే ఒక్కరు రాశారు. మానస రాసింది అస్సాం. మానస, డార్జిలింగ్ అస్సాంలో ఉందా? అస్సాంలో చదివినట్టు గుర్తు. డార్జిలింగ్ ఇస్ బేసికలీ హిల్ స్టేషన్. ఇట్స్ వెరీ పాపులర్ టూరిస్ట్ ప్లేస్. అవునా? అండ్ డార్జిలింగ్ ఉన్న రాష్ట్రం అస్సాం కాదు. రాంగ్ గెస్. -5. And the right answer is West Bengal. Second question.
తెలుగు జాతీయం ప్రకారం ఇంటికి దీపం డాష్. సో అవుట్ ఆఫ్ 6 ఐదుగురు రాశారు అండ్ రాసిన ఆ ఐదుగురు కూడా ఇల్లాలు అని రాశారు. అవునా? ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలు అంటే భార్య. అవునా? సో ఇల్లాలు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to all 5 of you. Well, the third question. మన దేశంలో జనాభా గణన ఎన్నేళ్లకోసారి జరుగుతుంది? ఓకే, టైమ్ అప్. అవుట్ ఆఫ్ 6 నలుగురు రాశారు అండ్ అందులో ముగ్గురు రాశారు 10 years అండ్ శృతి మాత్రం 5 years అని రాశారు. జనాభా గణన అంటే ఏమిటి? పాపులేషన్ సెన్సెక్స్, కౌంటింగ్ ద పాపులేషన్. అవునా? మీరు ఎప్పుడైనా చూసారా? మిమ్మల్ని కౌంట్ చేశారా? అండ్ ఆ జనాభా గణన జరిగేది 10 సంవత్సరాలకు ఒకసారి. సో 10 points to 3 of you and -5 to Shruti. Here comes the fourth question. ఒకప్పుడు పాటలీపుత్రం, ఇప్పుడు ఆ సిటీ పేరేంటి? అవుట్ ఆఫ్ 6 ఇద్దరు మాత్రమే రాశారు న్యూఢిల్లీ. ఒకళ్ళు ఢిల్లీ అని, ఇంకొకళ్ళు పట్నా అని. పాటలీపుత్రం ఢిల్లీయా పట్నానా? పట్నా. సో ద రైట్ ఆన్సర్ ఇస్ పట్నా. సో 10 points to Manasa and -5 to Hiranya. Here comes the fifth question. మన క్యాలెండర్ లో ఏతో స్టార్ట్ అయ్యే స్పెల్లింగ్ ఉన్న నెలలు ఎన్ని? ఓకే, టైమ్ అప్. 6 రాశారు ఈసారి. ఏప్రిల్ అండ్ ఆగస్ట్ మొత్తం ఉన్నవి 2 నెలలు. సో మీ అందరికి +10 అండ్ శృతికి -5. Here comes the last question in Ratha Gita. Square root of 289 is equal to ఎంత? ఓకే, అవుట్ ఆఫ్ 6 నలుగురు మాత్రమే రాశారు. నలుగురు 4 నంబర్లు రాశారు. ఆహా, 13, 16, 17, 18. అబ్బాబాబాబా. 13 స్క్వేర్ ఎంత? 169. 16 స్క్వేర్ ఎంత? 289. 6 6 36 కదా. మరి చివరిలో 9 వచ్చింది కదా. 16 స్క్వేర్ 256. 18 స్క్వేర్ ఎంత? అరే 8 ని 8 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 64. సో లాస్ట్ లో 4 రావాలి కదా. 18 స్క్వేర్ 324. ఇక మిగిలింది 17. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 is 17 is the right answer and 10 points to you and మిగతా ముగ్గురికి -5. సో మొత్తానికి రాతా గీత పూర్తయ్యేసరికి మీ రాతల వల్ల గీతల వల్ల మీ స్కోర్లు ఇలా ఉన్నాయి. సాహిర్ లీడింగ్ విత్ 40 points, ఆర్యన్ విత్ 35 points, మానస విత్ 35 points, హిరణ్య విత్ 30 points, వంశీ కృష్ణ విత్ 15 points and శృతి విత్ 0 points. ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పదం ఇస్తాను, అందరికీ కామన్. ఒక అక్షరం ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి, ఇచ్చే క్లూని బట్టి ఆ పదం ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే ఇన్ టైం మీకు ఇచ్చేస్తాను 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే
ఇంకో అక్షరం రివీల్ చేస్తాను 15 పాయింట్స్. అప్పటికీ చెప్పలేకపోతే మరో అక్షరం ఫర్ 10 పాయింట్స్ అండ్ చివరిగా లాస్ట్ అక్షరం ఫర్ 5 పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా తప్పకుండా -5. ఓకేనమ్మా? షల్ వి స్టార్ట్? తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ది స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటది? నేను మీకు ఇస్తున్న క్లూ భగవంతునికి భక్తిని వ్యక్తపరిచే పద్ధతి. వెంటనే చెప్పేస్తే 20 పాయింట్స్, తప్పైతే -5. టైమ్ అప్. ఓకే, వెల్ ఫర్ 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏమిటది? వంశీకృష్ణ, యువర్ ఆన్సర్ ప్లీజ్. దైవారాధన. అరే సరిపోయి 5 అక్షరాలు, రాధ కూడా సరిపోయింది, కానీ అది పద్ధత. వ్యక్తపరిచే ఓ పద్ధతి అన్నాను, అవునా? ఓ పద్ధతిలో మీ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఆ ప్లేస్మెంట్ సరిపోయింది, కానీ క్లూ సరిపోలేదు. జస్ట్ మిస్ -5. ఓకే, వెల్ ఫర్ 10 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. తప్పును దిద్దుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చాడు వంశీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. దీపారాధన. ఇప్పుడు సరిపోయిందా? దీరాధ సరిపోయిందా? క్లూ బాగా సరిపోయిందా? మరి చెప్పేదే ఉంది. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటది? నేను మీకు ఇస్తున్న క్లూ అలా ఇవ్వాలా ఇలా ఇవ్వాలా, బుర్రలో బోర్డు తిరుగుతున్నాయి. బజర్ నొక్కేసాడు అప్పుడే. ఎస్, ఆలోచనలు. సో ఆ లోచనల్లో ఆ లో సరిపోయిందా? ఎస్ సార్. నా క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలా సరిపోయింది? మనము థింక్ చేస్తుంటున్నాం కదా, దాని ఆలోచన. సో నేను థింక్ చేస్తున్న దాన్ని నువ్వు థింక్ చేసేది థింక్ చేయడం అని క్యాచ్ చేసి నాకు థింక్ అని చెప్పేస్తున్నావు అనమాట, ఎస్ సార్. అవునా? నీ ఆలోచనలు. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ టు. తేట తెలుగులో ముచ్చటైన మూడవ పదం ఆన్ ది స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏమిటది? నేను మీకు ఇస్తున్న క్లూ మన మంచి కోరేవారు, మన పంచన చేరేవారు. ఎవరో వారు. మనసా? మహాపురుషులు. షూ సరిపోయిందా? షూ కరెక్ట్గా సరిపోయింది. సో 6 అక్షరాలు సరిపోయా, కానీ క్లూ సరిపోయిందా? షూ సరిపోయినా? మహాపురుషులు, వాళ్ళలో మహత్వం ఉంటుంది, సామర్థ్యం వేరు, మంచితనం వేరు. నేను అడిగింది మంచితనం కోరడం పైపెచ్చు. సో అక్షరాలు సరిపోయాయి, ప్లేస్మెంట్ సరిపోయింది, కానీ క్లూ సరిపోలేదు. మిస్ అయ్యా మాన్సా. -5. Well, for 15 points, I reveal letter number 2. Fastest brother, Vamsi, your answer? శ్రేయోభిలాషులు. ఓ యో సరిపోయింది మ్యాన్, అవునా? క్లూ సరిపోయిందా? మ్యాన్. శ్రేయోభిలాషులు స్నేహితులు, ఫ్రెండ్స్. అవునా? వాళ్ళు మనం మంచి కోరుకుంటారా? ఎస్ సార్. మన కష్టం వస్తే మన పంచం చేరతారా? ఎస్ సార్. ఎస్సా? ఎస్ సార్. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ టు. తేట తెలుగులో 4వ పదం ఆన్ ది స్క్రీన్. అబ్బో, 7 అక్షరాల పదం, కొంచెం పొడవైన పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏమిటది? తా. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ సమ్మర్లో వీటికి డిమాండ్ ఎక్కువ, వింటర్లో వీటి జోలికి పెద్దగా పోరు. వెంటనే చెప్తే 20 పాయింట్స్,
తప్పైతే -5. ఓకే, టైమ్ అప్. 15 points. I reveal letter number 3. ఏమిటది? సమ్మర్ లో వీటికి డిమాండ్ ఎక్కువ, వింటర్ లో వీటి జోలికి పెద్దగా పోరు. ఇప్పుడు చెప్పేస్తే 15 points. Time up. Okay, well, for 10 points, I reveal letter number 4. ఏమిటది? ఇప్పుడు చెప్తే 10 points. Time up. I reveal letter number 5. ఏమిటో క్యాచ్ చేసేసింది. మానస, యువర్ ఆన్సర్ ప్లీజ్. శీతల పానీయాలు. శీతల పానీయాలకు వచ్చిన తలపాగానా ఇది? సరిపోయిందా? ఎస్ సార్. శీతల పానీయాలు అంటే ఏంటి? కూల్ డ్రింక్. కూల్ డ్రింక్స్. సో మరి క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? సమ్మర్ లో డిమాండ్ ఎక్కువ ఉంటుందంటే కూల్ డ్రింక్స్ తాగు. That's the right answer and 5 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ది స్క్రీన్. 5 అక్షరాల పదం, 5వ పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటిది? అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, వాటికి వీళ్ళే కేర్ ఆఫ్ అడ్రస్. ఫాస్టెస్ట్ బజర్ మిస్టర్ ఆర్యన్, యువర్ ఆన్సర్ ప్లీజ్. రచయితలు. రచయితలు. అరే సరిపోయి 5 అక్షరాలు. చా సరిపోయిందా? ఎస్ సార్. మరి క్లూ? సార్ వాళ్ళు స్టోరీ రాసిస్తేనే డైరెక్టర్ తీస్తారు. సో అయితే కథా, మాటలు, స్క్రీన్ ప్లే, వాటి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళేనా? ఎస్ సార్. డౌటే లేదా? నో సార్. డౌటే లేదు. రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. సో తేట తెలుగులో ఆఖరి పదం, 6వ పదం ఆన్ ద స్క్రీన్. 6వ పదం, 6 అక్షరాల పదం. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దేనికి హానికరం? ఎస్ సాహిర్. ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు. అరే సరిపోయే 6 అక్షరాలు. ఎస్ సార్. టీ కూడా సరిపోయింది. ఎస్ సార్. మరి క్లూ కూడా సరిపోయిందా? ఎస్ సార్. పక్కాగానా? ఎస్ సార్. ఎలాగా? మనం సిగరెట్ తాగితే లంగ్స్ కి ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా గారు. రైట్ ఆన్సర్ 20 points to you. సో మొత్తానికి తేట తెలుగు పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఆర్యన్ లీడింగ్ విత్ 75 points, సాహిర్ విత్ 60 points, వంశీ కృష్ణ విత్ 35 points, మానస విత్ 35 points, హిరణ్య విత్ 30 points అండ్ శృతి విత్ 0 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీ అందరికి కామన్ గా ఒక పిక్చర్ చూపించి ఆ పిక్చర్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ అడుగుతాను అండ్ పిక్చర్ చూపిస్తాను. అండ్ మీరు చెప్పిన ఆన్సర్ కనుక రైట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 points, రాంగ్ అయితే -5. ఇట్స్ బజర్ రౌండ్ కాబట్టి ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని ప్రముఖ వ్యక్తి పేరు చెప్పండి. ఫోటో ఓవర్ టు ద స్క్రీన్. ఎస్ ఆర్యన్. ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ ఆయనేనా? యంగ్ టైమ్. యంగ్ టైమ్ ఎవరు ఆయన? ఇంతకీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కరెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్. ష్యూర్? ఎస్ సార్. ఆయన ప్రణబ్ ముఖర్జీ. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. Well, here comes the second question. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని బాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టండి. ఫోటో ఓవర్ టు ద స్క్రీన్. సాహసానికి దూకాడు సాహిర్. శ్రీదేవి. ఆవిడ శ్రీదేవి అనుకుంటున్నావు? ఎస్ సార్. మరి చూడాలి కదా ఒరిజినల్ పిక్చర్. ఒరిజినల్ పిక్చర్ ప్లీజ్.
అవుట్. ఎవరావిడ? అనుష్క శర్మ. అనుష్క శర్మ. శ్రీదేవి కాదు. -5. Here comes the third question. ఈ సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. డాష్ దుఃఖానికి చేటు. ఓ ఆ చేటు ఏమిటో వేటు వేయడానికి వస్తున్నాడు మళ్ళీ సాహిర్. అత్యాశ. అత్యాశ దుఃఖానికి చేటు. అంతగా అతికినట్టు లేదే. సాహిర్, యు ఆల్మోస్ట్ డిడ్ ఇట్ బట్ జస్ట్ మిస్డ్ ఇట్. అత్యాశ కాదు, దురాశ. సో ఇప్పుడు చెప్పు, దురాశ దుఃఖానికి చేటు. సో నీ ఎసెన్స్ కరెక్ట్ అయినా కూడా వర్డ్ జస్ట్ మిస్ అయ్యావు. ఓకే, నెవర్ మైండ్, బట్ వెరీ వెల్ ట్రైడ్ అండ్ -5 టు యూ. హియర్ కమ్స్ ద ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ పద్యంలోని ఖాళీని పూరించండి. పద్యం ప్లీజ్. తప్పులెన్ను వారు డాష్ తప్పులెరుగరు. ఎస్ వంశీ. తమ తప్పులు ఎరుగు. తమ తప్పులెరుగరు. అవునా? ఏంటా పద్యం? చదివినట్టు. తప్పులెన్నువారు తండోపతండంబు నిర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ. వంశీకృష్ణ రైట్ ఆన్సర్. 10 points. ఇక మన దగ్గర మిగిలిన ఇంకా 2 questions. ఈ 2 questions కి ఎలా ఉంటుంది ప్యాటర్న్ అంటే, ముందు పిక్చర్ చూపిస్తాను, దాని తర్వాత ఒక స్టేట్మెంట్ చెబుతాను. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే అవును అనాలి, తప్పైతే కాదు అనాలి. ఓకేనా? పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని నాయకుడు 1935లో దండి మార్చ్ నిర్వహించారు. ఫాస్టెస్ట్ బజర్. హిరణ్య, యువర్ ఆన్సర్ ప్లీజ్. కాదు. దండి మార్చ్ నిర్వహించింది ఎవరు? గాంధీ. గాంధీ గారే. కాదన్నావు. కానీ 1935లో కాదు, 1930లో. ఓ, 1935లో కాదా? అవునా? అదే కాదు అన్నది అవునా? కాదు అన్నది అవును. కాదు అన్నది అవును. కాదు అన్నది అవును అన్నది అవును అంటే కాదు ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. The last question in Drishyam. Picture please. ఈ ఫోటోలోని టెన్నిస్ ప్లేయర్ సొంత రాష్ట్రం కేరళ. ఆయన ఎవరు? లియాండర్ పేస్. కరెక్ట్. టైమ్ అప్. ఓకే, ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఆయన సొంత రాష్ట్రం కేరళ కాదు, ఆయన సొంత రాష్ట్రం వెస్ట్ బెంగాల్. సో మొత్తానికి దృశ్యం రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఆర్యన్ లీడింగ్ విత్ 85 points, సాహిర్ విత్ 50 points, వంశీకృష్ణ విత్ 45 points, హిరణ్య విత్ 40 points, మానస విత్ 35 points అండ్ శృతి విత్ 0 points. ఇప్పుడు మన ఆఖరి రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళని 1 minute పాటు నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను. మీరు 1 minute లో ఎంత ఫాస్ట్ గా రైట్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్తే మీ ఖాతాలో అన్ని ఇంటూ 10 points పడతాయి. మీరు ఫాస్ట్ చేస్తున్న కొద్దీ నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. అండ్ తప్పులు చెప్తే -1. ఈ రౌండ్ ని మీ పోడియం దగ్గర నుంచి కాదు, అదిగో అక్కడ ఉంది హాట్ సీట్, దాని మీద కూర్చొని ఆడతాం. Shall we start? Yes, sir. Ready, Aryan? Yes, sir. Please come. Aryan, your time starts in 3, 2, 1 and go. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఏది? రష్యా. రాంగ్ ఆన్సర్. కోఆర్డినేషన్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? సి. రైట్ ఆన్సర్. వేములవాడ రాజన్న టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. రాంగ్ ఆన్సర్. 1947లో స్వాతంత్ర్యం సంపాదించుకున్న పొరుగు దేశం ఏది? కుతుబ్ మినార్ ఏ సిటీలో ఉంది? ఢిల్లీ. రైట్ ఆన్సర్. మనిషి శరీరంలోని అతి పెద్ద గ్లాండ్ ఏది? లివర్. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం సచీదేవి భర్త పేరేంటి? మిసిసిపి నది ఏ దేశంలో ఉంది? యుఎస్ఏ. రైట్ ఆన్సర్. శిఖర్ ధావన్ ఏ చేత్తో బౌలింగ్ చేస్తాడు? లెఫ్ట్. రాంగ్ ఆన్సర్. టెన్నిస్ లో ఫస్ట్ పాయింట్ అంటే ఎన్ని పాయింట్స్?
15. రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏది? పాస్. దేవాలయంలో హుండీలో వేసే అమౌంట్ ని ఏ పేరుతో పిలుస్తారు? దక్షిణం. రైట్ ఆన్సర్. నవరత్నాలు మొత్తం ఎన్ని? 9. రైట్ ఆన్సర్. క్రికెట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఎన్ని సీలు ఉంటాయి? 2. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. సో ఆర్యన్, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 8 రైట్ చెప్పావు, ఓన్లీ 3 రాంగ్ అండ్ 3 పాస్. రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఏది అని అడిగాను. మనదే ఇండియా. వేములవాడ రాజన్న టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ప్రస్తుతం తెలంగాణ. 1947 లో స్వాతంత్ర్యం సంపాదించుకున్న పొరుగు దేశం ఏది అని అడిగాను. పాకిస్తాన్. మనతో పాటే. పురాణాల ప్రకారం శచీదేవి భర్త పేరేంటి అని అడిగాను. ఇంద్రుడు. శిఖర్ ధావన్ ఏ చేత్తో బౌలింగ్ చేస్తాడు అని అడిగాను. రైట్ హ్యాండ్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏది అని అడిగాను. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. ఓకే, సో 1 minute లో 8 రైట్, అంటే 8 into 10 80. 3 రాంగ్, సో -15. సో 80 - 15 65. నెట్ 65. ఎగ్జిస్టింగ్ స్కోర్ 85. సో 85 + 65 150. వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెరీ వెల్ ప్లేడ్. సో ఆర్యన్ చాలా చక్కగా ప్రయత్నం చేశాడు అండ్ 150 అనే ఒక పెద్ద టార్గెట్ ని మన ముందు ఉంచాడు. మరి సాహసానికి రెడీయా సాహిర్? Yes sir. ప్లీజ్ కమ్. సాహిర్, your time starts in 3, 2, 1 and go. అగర్తల ఏ స్టేట్ కి క్యాపిటల్? Pass. శ్రీనివాస రామానుజన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సబ్జెక్ట్ ఏది? Maths. రైట్ ఆన్సర్. వస్తువులపై ఉండే MRP లో P అంటే ఏంటి? Price. రైట్ ఆన్సర్. మన జాతీయ గీతంలో వినిపించే రెండో రాష్ట్రం ఏది? Pass. సహజంగా లభించే వాటిలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏది? Pass. పురాణాల ప్రకారం ఏ యుగంలో దీపావళి వేడుక మొదలైంది? Pass. గోల్డెన్ గోల్ అనేది ఏ ఆటకు సంబంధించింది? Pass. AR రెహమాన్ ఏ సంగీత పరికరాన్ని వాయించడంలో ఎక్స్పర్ట్? Piano. రాంగ్ ఆన్సర్. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అంటే ఏ నగరం? Pass. డాక్టర్ రమణ్ సింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? Pass. ఏ తీరుగనను దయచూసెదవో ఈ కీర్తన రాసిందెవరు? Pass. సిక్కిం క్యాపిటల్ ఏ నగరం? Gangtok. రైట్ ఆన్సర్. క్యూ స్పెల్లింగ్ లో సెకండ్ లెటర్ ఏది? U. రైట్ ఆన్సర్. ప్రసిద్ధి చెందిన దుర్గ గుడి ఏ జిల్లాలో ఉంది? Pass. నితిన్ గడ్కరీ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత? Pass. సాహిర్, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 4 రైట్ అండ్ ఓన్లీ 1 రాంగ్ అండ్ 10 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? అగర్తల ఏ స్టేట్ కి క్యాపిటల్ అని అడిగాను. త్రిపుర. అగర్తల. మన జాతీయ గీతంలో వినిపించే రెండో రాష్ట్రం ఏది అని అడిగాను. పంజాబ్. గుజరాత్. సహజంగా లభించే వాటిలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏది అని అడిగాను. హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటి? డైమండ్. పురాణాల ప్రకారం ఏ యుగంలో దీపావళి వేడుక మొదలైంది అని అడిగాను. ఎవరి వల్ల స్టార్ట్ అయింది దీపావళి? శ్రీకృష్ణుడు, అంటే ద్వాపర యుగం. గోల్డెన్ గోల్ అనేది ఏ ఆటకు సంబంధించింది అని అడిగాను. ఫుట్బాల్. AR రెహమాన్ ఏ సంగీత పరికరాన్ని వాయించడంలో ఎక్స్పర్ట్ అని అడిగాను. ఆయన పియానో కూడా వాయిస్తారు, బట్ హీస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కీబోర్డ్. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అంటే ఏ నగరం? చెన్నై. డాక్టర్ రమణ్ సింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాను. ఛత్తీస్గఢ్. ఏ తీరుగనను దయచూసెదవో ఈ కీర్తన రాసిందెవరు అని అడిగాను. ఏ తీరుగనను దయచూసెదవో ఇనవంశోత్తమ రామదాస్. ప్రసిద్ధి చెందిన దుర్గగుడి ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. కృష్ణా జిల్లాలో ఉంది, విజయవాడ. నితిన్ గడ్కరీ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత అని అడిగాను. బీజేపీ, అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ మినిస్టర్ ఆయన. సో మొత్తానికి 1 minute లో 4 రైట్, అంటే 4 into 10 40 and 1 రాంగ్ -5 నెట్ 35. ఎగ్జిస్టింగ్ స్కోర్ 50. 50 + 35 85. వెరీ వెల్ ట్రైడ్. ఆల్ ది బెస్ట్ యూ. సాహిర్ చాలా బాగా ప్రయత్నం చేశాడు, బట్ 85 వరకు మాత్రమే రాగలిగాడు. మరి వంశీకృష్ణ, నువ్వు అందుకుంటా 150ని? ఇస్తావా కొత్త టార్గెట్ ని? ట్రై చేస్తావా? ప్లీజ్ కమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 and go. టిఆర్ఎస్ పార్టీలో ఎస్ అంటే ఏంటి? Pass. ఇంద్రధనస్సులో రెండో కలర్ ఏది? Pass. గజం అంటే ఏ జంతువు? Elephant. రైట్ ఆన్సర్. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించిన ప్రముఖ సరస్సు ఏది? Krishna. రాంగ్ ఆన్సర్. ఫ్రాన్స్ లో ఉన్న పాపులర్ టవర్ పేరేంటి? Pass. మహాభారతం ప్రకారం అర్జునుడు సుభద్రల కొడుకు ఎవరు? Pass. 2020 సమ్మర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరగనున్నాయి?
టోక్యో రాంగ్ ఆన్సర్. జపాన్ క్యాపిటల్ ఏది? టోక్యో రైట్ ఆన్సర్. క్రికెట్ లో ఒక ఓవర్ లో ప్రతి బాల్ కి 4, మొత్తం ఎన్ని రన్స్? 24 రైట్ ఆన్సర్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్? పాస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు మాతృభాష ఏది? తెలుగు రైట్ ఆన్సర్. చందమామ రావే ఈ పాట ఒరిజినల్ వర్షన్ రాసిందెవరు? పాస్ ప్రసిద్ధి చెందిన వైట్ హౌస్ ఏ దేశంలో ఉంది? అమెరికా రైట్ ఆన్సర్. టైమ్ అప్. సో వంశీ, 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 5 రైట్ అండ్ 2 రాంగ్. 6 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ఎస్ అంటే ఏంటి అని అడిగాను. తెలంగాణ రాష్ట్ర సమితి. ఎస్ అంటే సమితి ఇంద్రధనుస్సులో రెండో కలర్ ఏది అని అడిగాను. వెబ్జార్, వైలెట్, ఇండిగో. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించిన ప్రముఖ సరస్సు ఏది అని అడిగాను. కొల్లేరు సరస్సు. ఫ్రాన్స్ లో ఉన్న పాపులర్ టవర్ పేరేంటి అని అడిగాను. ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్, వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. మహాభారతం ప్రకారం అర్జునుడు సుభద్రల కొడుకు ఎవరు అని అడిగాను. అభిమన్యుడు. 2020 సమ్మర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరగనున్నాయని అడిగాను. టోక్యో అన్నావు. హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ అని అడిగాను. సిగ్మండ్ ఫ్రాయిడ్. చందమామ రావే ఈ పాట ఒరిజినల్ వర్షన్ రాసింది ఎవరు? అన్నమయ్య. 1 minute లో 5 రైట్ అంటే 5 into 10 50. 2 రాంగ్ -10 నెట్ 40 అండ్ ఒరిజినల్ స్కోర్ 45 45 plus 40 85. Very well tried and all the best to you. థ్యాంక్ యూ వంశీకృష్ణ కూడా చాలా బాగా ప్రయత్నం చేశాడు అండ్ సాహిర్ లాగే 85 దాకే రాగలిగాడు. 150 అందుకోలేకపోయాడు. దాటేస్తావమ్మా శృతి? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. Please do try. Please come. The time starts in 3, 2, 1 and go. 1 million లో ఒకటి పక్కన ఎన్ని సున్నాలుంటాయి? 8 రాంగ్ ఆన్సర్. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది? కృష్ణ రాంగ్ ఆన్సర్. హోల్సేల్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? డబ్ల్యూ రైట్ ఆన్సర్. ఫ్లూట్ తయారు చేయడానికి అవసరమయ్యే చెట్టు ఏది? బ్యాంబూ రైట్ ఆన్సర్. అట్లాస్ మౌంటైన్స్ ఏ కాంటినెంట్ లో ఉన్నాయి? పాస్ రిలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఏ నగరం? ఢిల్లీ రాంగ్ ఆన్సర్. సాధారణంగా మనిషి వెన్నెముకలో ఉండే ఎముకలు ఎన్ని? 22 రాంగ్ ఆన్సర్. జైపూర్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్? పాస్ క్యాబేజీలోని ఏ భాగాన్ని మనం తింటాం? పాస్ మూలం హీబ్రూ భాష. ఆ పవిత్ర గ్రంథం పేరేంటి? పాస్ శాంతివన్ అనేది ఏ నాయకుడి సమాధి పేరు? పాస్ హైదరాబాద్ లోని బిర్లా మందిర్ ఏ దేవుడి ఆలయం? వెంకటేశ్వర స్వామి రైట్ ఆన్సర్. అటార్నీ జనరల్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఏ రైట్ ఆన్సర్. శృతి, 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 4 రైట్ అండ్ 4 రాంగ్. మిగతా అన్ని పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. 1 million లో ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి అని అడిగాను. మిలియన్ అంటే 10 లక్షలు. లక్షకి 5 సున్నాలు కాబట్టి 10 లక్షలు అంటే మిలియన్ అంటే 6 సున్నాలు. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. నల్గొండ జిల్లా. అట్లాస్ మౌంటైన్స్ ఏ కాంటినెంట్ లో ఉన్నాయని అడిగాను. ఆఫ్రికా. రిలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఏ నగరం అని అడిగాను. వారణాసి. సాధారణంగా మనిషి వెన్నెముకలో ఉండే ఎముకలు ఎన్ని అని అడిగాను. నువ్వు 22 అన్నావు. కాదు, 33. జైపూర్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్ అని అడిగాను. ఏ రాష్ట్రానికి? రాజస్థాన్. క్యాబేజీలోని ఏ భాగాన్ని మనం తింటామని అడిగాను. లీవ్స్, ఆకులు. మూలం హీబ్రూ భాష. ఆ పవిత్ర గ్రంథం పేరేంటి అని అడిగాను. బైబిల్. శాంతివన్ అనేది ఏ నాయకుడి సమాధి పేరు అని అడిగాను. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. సో మొత్తానికి 4 రైట్ అంటే 4 into 10 40 అండ్ 2 రాంగ్ -20 net 20 from 0. Final score 20. Well tried, very well tried and all the best to you. Ready, Hiranya? Yes, sir. Please come. Hiranya, your time starts in 3, 2, 1, go. Madhya Pradesh capital ఏది? భోపాల్ Right answer. కోనేరు హంపి ఏ ఆటలో ఛాంపియన్? బ్యాడ్మింటన్ రాంగ్ ఆన్సర్. పంచ్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో ఎండ్ అవుతుంది? హెచ్ రైట్ ఆన్సర్. 5 నిమిషాలకు ఎన్ని సెకండ్లు? 300 రైట్ ఆన్సర్. లక్నో ఏ స్టేట్ కి క్యాపిటల్? ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్. అక్టోబర్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఓ రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుణ్ణి పెంచిన తల్లి ఎవరు? పాస్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాతృభాష ఏది? బెంగాలీ రైట్ ఆన్సర్. టీచర్స్ డే ఏ రోజు? సెప్టెంబర్ 5 రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు ఎవరికి పరమ భక్తుడు? పాస్
కటక్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. రాంగ్ ఆన్సర్. రిటైర్ అయిన తరువాత పొందే జీతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? పెన్షన్. రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 400 is equal to ఎంత? 16. రాంగ్ ఆన్సర్. ఆగ్రా సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? ఢిల్లీ. రాంగ్ ఆన్సర్. అండ్ సో హిరణ్య 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 8 రైట్, 4 రాంగ్ అండ్ 2 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. కోనేరు హంపి ఏ ఆటలో ఛాంపియన్ అని అడిగాను. కోనేరు హంపి ఇస్ ఎ చెస్ ఛాంపియన్. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి ఎవరు అని అడిగాను. యశోద. పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు ఎవరికి పరమ భక్తుడు అని అడిగాను. విష్ణుమూర్తి. కటక్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. కేరళ అన్నావు, కాదు, ఒడిస్సా. స్క్వేర్ రూట్ ఆఫ్ 400 is equal to ఎంత అని అడిగాను. 16 కాదు, 20. ఆగ్రా సిటీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో 1 minute లో 8 రైట్ అండ్ 4 రాంగ్. సో 8 into 10 80 minus 20 net 60. ఒరిజినల్ 40. 40 plus 60 100. 100. సెంచరీ కొట్టేసావు. వెరీ వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెరీ వెల్ ట్రైడ్. ఆల్ ది బెస్ట్. చివరగా మిగిలింది మానస. ఓకేనమ్మా? మనస్ఫూర్తిగా ధైర్యంగా ఆడేస్తావా? Yes, sir. చలో ప్లీజ్ కమ్. The time starts in 3, 2, 1, go. తెలుగు రాష్ట్రాల గవర్నర్ పేరేంటి? నరసింహన్. రైట్ ఆన్సర్. ద్విసభ్య కమిటీలో ఎంతమంది సభ్యులుంటారు? 2. రైట్ ఆన్సర్. కన్సింగ్ నార్కే అధిరోహించిన శిఖరం పేరేంటి? పాస్. మన దేశంలో కాఫీ ఉత్పత్తిలో నెంబర్ 1 స్టేట్ ఏది? పాస్. మ్యాథమెటిక్స్ ప్రకారం అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ ఎన్ని డిగ్రీలు? 90 degrees. రైట్ ఆన్సర్. తిరువనంతపురం ఏ రాష్ట్రానికి క్యాపిటల్? కేరళ. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? పాస్. కాన్స్టిట్యుయెన్సీ స్పెల్లింగ్ లో చివర వచ్చే లెటర్ ఏది? వై. రైట్ ఆన్సర్. 3 పావలాలు కలిపితే ఎన్ని పైసలు? పాస్. ఇండియన్ హోమ్ రూల్ ఈ పుస్తకాన్ని రాసిందెవరు? రాంగ్ ఆన్సర్. సాధారణంగా ఇంజనీరింగ్ డిగ్రీ ఎన్ని సంవత్సరాలు? 4 years. రైట్ ఆన్సర్. స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits కి లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 3 digits కి మధ్య డిఫరెన్స్ ఎంత? పాస్. యుగాల్లో రెండో యుగం ఏది? ద్వాపర యుగం. రాంగ్ ఆన్సర్. అండ్ మానస 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 6 రైట్, 2 రాంగ్ అండ్ 5 పాస్. నువ్వు రాంగ్ చెప్పినా పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. కన్సింగ్ నార్కే అధిరోహించిన శిఖరం పేరేంటి అని అడిగాను. ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్. మన దేశంలో కాఫీ ఉత్పత్తిలో నెంబర్ 1 స్టేట్ ఏది అని అడిగాను. కర్ణాటక, నాట్ కేరళ. పురాణాల ప్రకారం గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది అని అడిగాను. ఋగ్వేదంలో ఉంది. 3 పావలాలు కలిపితే ఎన్ని పైసలు అని అడిగాను. పావలా అంటే 25 పైసలు. సో 3 పావలాలు అంటే 75 పైసలు. ఇండియన్ హోమ్ రూల్ పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడిగాను. ఇండియన్ హోమ్ రూల్ మూవ్మెంట్ కి లీడర్ యానీ బెసెంట్. కానీ నేను అడిగింది ఇండియన్ హోమ్ రూల్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని. ఆ పుస్తకాన్ని రాసింది మహాత్మా గాంధీ. దాని పేరు హిందీలో హింద్ స్వరాజ్. స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits కి లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 3 digits కి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాను. స్మాలెస్ట్ నెంబర్ 4 digits ఎంత? 1000. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 3 digits 999. డిఫరెన్స్ 1. యుగాల్లో రెండో యుగం ఏది అని అడిగాను. ఫస్ట్ సత్యయుగం ఆర్ కృతయుగం, రెండవది త్రేతాయుగం, దాని తరువాత ద్వాపర యుగం. మనం ఉన్నది కలియుగం. సో మొత్తానికి 6 రైట్ అంటే 6 into 10 60. 2 రాంగ్ minus 10 net 50. ఒరిజినల్ స్కోర్ 35 plus 50 85. Very 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 well tried. All the best to you. Finally, after all questions and all rounds, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 150 points తో గుంటూరు నుంచి వచ్చిన ఆర్యన్. మీ అందరూ కూడా మీ ప్రయత్నం చాలా చక్కగా చేశారు. మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. And finally, the right time to celebrate the success. So let's call upon the champion. Please come, Aryan. Well played. Aryan వాళ్ళ అమ్మగారు రండి ప్లీజ్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఐ డోంట్ ఈవెన్ హెల్ప్ హిమ్ ఈవెన్ 10% కూడా నేను హెల్ప్ చేయను. అసలు అంత తనే ప్రిపేర్ అయ్యాడు. 3 days నుంచి మామూలుగా అయినా మొత్తం తనే చూసుకుంటాడు. అసలు ఎఫర్ట్ అంటూ ఏమీ ఉండదు. సో ఆర్యన్, నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని?
లాస్ట్ దాకా తెలియలేదు సార్. లాస్ట్ దాకా తెలియదు. ఎవరో ఒకరు దాటేస్తారని భయపడుతూ ఉన్నావు. యాక్చువల్లీ హిరణ్య కొంచెం భయపెట్టింది, చక్కగా చెప్పుకుంటూ వచ్చేసింది ముందుకి. దట్స్ వాట్ ఐ థాట్. నైస్, బట్ వెరీ వెల్ ప్లేడ్ నాన్న. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆర్యన్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత ఆర్యన్ కి శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ మెడల్. ఆర్యన్, మరి ఇక్కడ దాకా వచ్చావు, సెల్ఫ్ డిపెండెంట్ అని చెప్పారు అమ్మ. మరి నీకు ఇంత బాగా హెల్ప్ చేసింది ఎవరు? ఇద్దరు ఫ్రెండ్స్ సార్. ఎవరు వాళ్ళ పేర్లు? నాయుడు అను ఒకడు హరీష్. నాయుడు అండ్ హరీష్. Yes. వాళ్ళిద్దరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పే చక్కగా. థ్యాంక్ యూ నాయుడు అండ్ హరీష్. వెరీ నైస్, వెరీ వెల్ సెడ్, గుడ్. సో మన ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, ఎస్ సార్. అవునా? ఎస్ గుడ్. వాళ్ళ హెల్ప్ అప్పుడు అయిపోకూడదు నీకు, ఎస్ వాళ్ళు ఇంకా హెల్ప్ చేయాలి కదా. ఎందుకంటే నెక్స్ట్ సెమీఫైనల్స్ ఆడాలి, దాని తర్వాత మెగా ఫైనల్స్ ఆడాలి, ఎస్ సార్. అప్పుడు అయిపోవాలి మెగా ఛాంపియన్, ఛాంపియన్ sir. సీజన్ ఛాంపియన్ అయిపోవాలి. ఎస్ సార్. ఇప్పుడు గెలుచుకుంటావు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీ. దాంతో పాటుగా ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. ఓకే, ఎస్ సార్. బాగా ప్రిపేర్ అయ్యాను. Yes. ఆల్ ది బెస్ట్ యూ. Thank you. ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. స్టార్టింగ్ నుంచి చాలా చాలా చక్కగా, చాలా చాలా చురుగ్గా ఆడుతూ, మెరుగ్గా ఆడుతూ ఆర్యన్ అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్. మళ్ళీ ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, టేక్ కేర్.